all, my name is Tarun Siddharth. I am from Srinivasa Ramanjan's class. Today we will discuss advantages and disadvantages of using mobile phones. యూజ్ చేయడం వల్ల వాళ్ళ లైఫ్ని స్పాయిల్ చేసుకుంటున్నారు, ఇంకా హెల్త్ ఇష్యూస్ అనేవి కూడా వస్తున్నాయి. ఓకే, సో ఎనీవన్ ఫ్రమ్ గర్ల్స్ మొబైల్ని ప్రాపర్గా యూజ్ చేస్తే ఏ ప్రాబ్లమ్స్ రాకుండా హెల్త్ ఇష్యూస్ ఏం రాకుండా ఉంటాయి. మొబైల్ ఫోన్స్ అనేవి అసలు సరిగ్గా యూజ్ చేయడం అనేది లేదు. ఓకే, అందరూ మిస్యూజ్ అనేది చేస్తున్నారు. ఎలా కొంచెం అంటే టైం వేస్ట్ చేసుకొని ముఖ్యమైనవి కాకుండా అనవసరమైనవి చూడడం. ఓకే, గుడ్. ఫ్రమ్ గర్ల్స్ అలానే మనం ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోగలుగుతున్నాం. ఎవరైనా ఏదైనా పరిస్థితి అంటే ఏదో ఆపదలో ఉన్నప్పుడు ఆ ఫోన్ మనం ఎవరికైనా చేసి మనకి హెల్ప్ చేయమని కోరచ్చు. ఓకే, సో ఎనీవన్ ఫోన్స్ బదులు న్యూస్ పేపర్స్ అయినా లెటర్స్ అయినా ఓకే, ఫోన్స్లే వాడాలని రూల్ ఏముంది? ఎప్పటి నుంచో ఉన్న న్యూస్ పేపర్ ఇస్ ద బెస్ట్ సోర్స్ అని అబ్బాయి చెప్తున్నాడు. ఓకే, ఇప్పుడు ఏమంటే పెట్టుకొని తిరగలేదు కాబట్టి ఫోన్లో చూసి చదవచ్చు. అలాగే న్యూస్ పేపర్ చదవాలంటే ట్రీస్ని కట్ చేయాలి కాబట్టి ఫోన్లో చూసి చదవచ్చు. ఓకే, షీ సేయింగ్ దట్ న్యూస్ పేపర్ మనం కంటిన్యూగా ఎక్కడ పట్టే క్యారీ చేయలేము, మొబైల్ అయితే క్యారీ చేయవచ్చు కాబట్టి ఇట్స్ నెసెసరీ. అండ్ న్యూస్ పేపర్ వాడటం వల్ల ఇట్ విల్ ఎఫెక్ట్ ద ఎన్వైరన్మెంట్ ఆల్సో. ఎందుకంటే ఒక పేపర్ తయారు చేయాలంటే వి హావ్ టు కట్ ట్రీస్, సో దట్ ఈస్ కాజింగ్ హార్మ్ టు ద ఎన్వైరన్మెంట్ అని తను అబ్జెక్ట్ చేసుకోవాలి. చిన్నపిల్లలు ఫోన్ వాడి వాళ్ళకి డిసడ్వాంటేజెస్ ఎక్కువ పెరిగిపోతున్నాయి. చిన్నపిల్లలు పేరెంట్స్ కానీ ఇంటరాక్ట్ అవ్వలేకపోతున్నారు. ఓకే, సో ఫోన్స్ వల్ల ఏంటంటే రిలేషన్షిప్స్ పాడవుతున్నాయి, ఇంటరాక్ట్ అవ్వలేకపోతున్నారు అని చెప్పి అబ్బాయి అంటాడు. ఈజ్ అబ్జెక్టింగ్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ఫోన్. న్యూస్ పేపర్ వల్ల త్వరగా కమ్యూనికేషన్స్ అనేది అవ్వదు. అదే ఫోన్ వల్ల అయితే ఎంత దూరమైన కాల్ చేసి అర్జెంట్ అవ్వడానికి సహాయం. ఓకే, అంతేగాని నాకు తెలిసి కదా ఎక్కువగా మిస్యూజ్ చేస్తున్నారు. అదే ఫోన్స్ తో మాట్లాడొచ్చు, కానీ అదే లెటర్స్ రాసి ఈ మన పాతకాలాన్ని గుర్తు చేసుకోవాలి. ఓకే, సో అతను అంటున్నాడు ఫోన్స్ ఎక్కువ వాడడం వల్ల सर कोई भी मर गया तो रिलेटिव्स को बुलाना है तो लेटर भेजने में ज़्यादा टाइम लगता और कॉल करके तो पैसा भी आ सकता है. ఓకే, షీ సేయింగ్ దట్ ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ, ఏదైనా ఎమర్జెన్సీ ఆర్ అర్జెంట్ న్యూస్ పాస్ చేయాలంటే ఫోన్ ఇస్ ద బెస్ట్ సోర్స్, ఫాస్టెస్ట్ మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ అంటుంది. లెటర్ అయితే చేయడానికి టైం పడుతుంది, దాని ప్రాసెస్ ఉంటుంది. సో అలాంటప్పుడు ఫోనే బెస్ట్ కదా అని అంటుంది. వాట్ అబౌట్ వాయిస్? ఎస్, సో అబ్బాయి అంటున్నాడు స్పీడ్ పోస్ట్ యూస్ చేసుకోవచ్చు కదా, ఎందుకు ఫోనే వాడాలి అని ఇతను అబ్జెక్ట్ చేస్తున్నాడు. ఇంకెవరైనా చెప్తారా? లెటర్స్లో ఆ లెటర్ రాయడం కుదరదు కాబట్టి ఫోన్ అవసరం. Yes, very good. You are a sharp person. Strongly saying that అంత ఎమర్జెన్సీ ఎమోషనల్ సిచ్యువేషన్ లో మనం ఎమోషన్ లో ఉంటాము, కన్వే చేయలేమేమో, ఫోన్ ఇస్ ద బెస్ట్ సోర్స్, త్వరగా చెప్పవచ్చు అన్నట్టు. ఫోనే కాకుండా టెలిఫోన్స్ అనేవి కూడా యూజ్ చేయొచ్చు కదా. ఎస్, సో ఈ సేయింగ్ దట్ ఇప్పుడు వచ్చే లేటెస్ట్ టెక్నాలజీ మొబైల్ ఫోన్ కంటే ల్యాండ్ లైన్ వాడచ్చు కదా. ఇంకెవరైనా మాట్లాడతారు? Okay, is coming to our destination. Phone అయితే we can use all the technology and we can send the location. Landline and other means అయితే మనం చెప్పలేము అంత కరెక్ట్ గా. ఫోన్ లో మ్యాప్ ఉంటుంది, ఆ మ్యాప్ ని ఈ మ్యాప్ తీసుకోవచ్చు కదా, మనం ఫోన్ లో మ్యాప్ ఎందుకు? ఓకే, సో ఇక్కడ అంటున్నాడు ఫోన్ లొకేషన్ ఆన్ చేసి GPS ఆన్ చేసి ఇంత టెక్నాలజీ వల్ల ఎందుకు, we can use our direct map itself కదా, రూట్ తెలుసుకొని రావచ్చు కదా. టైం కూడా ఉండదు కదా ఇప్పటి పరిస్థితుల్లో. ఎస్, సో ప్రెసెంట్ సిచ్యువేషన్స్ లో జనాలు చాలా బిజీ లైఫ్, అంత టైం స్పెండ్ చేయలేరు అని అన్నమాట. ఎక్సలెంట్, గివ్ హిమ్ ఎ క్లాప్. ఈ గర్ల్స్ అందరికీ సైలెంట్ చేసే పాయింట్. అబ్బాయి ఏమంటాడంటే nowadays the girls are facing n number of issues through phones. సో దీని మీద మీరు ఎలా చెప్తారు? హౌ కెన్ వి సపోర్ట్ ఫోన్? కాబట్టి ఎలాంటి పరిస్థితులకైనా ఎదుర్కోవచ్చు. మనం ఎడ్యుకేటెడ్ కదా, అసలు మన జాగ్రత్తలో మనం ఉంటే ఎందుకు అలా అవుతుంది? కానీ ఇప్పుడు ఆడవాళ్ళు అలాంటి ఎడ్యుకేటెడ్ లాగా ఉండట్లేదు. ఓకే, ఎలా మిస్యూజ్ చేస్తున్నారు? ఎలా కొన్ని చెప్పు. అంటే వేరే వాళ్ళతో చాటింగ్ చేయడం, ఓకే, ఫోన్స్ మాట్లాడడం అలాంటివి చేస్తున్నారు. ఓకే, సో ఎక్కువ చాటింగ్ చేయడం, అలాగే మిస్యూజ్ చేయడం వేరే విధంగా అన్నట్టు అబ్బాయి నెగటివ్ గా చెప్తున్నాడు గర్ల్స్ మీద. ఆడవాళ్ళు కూడా అలాంటి పరిస్థితులు అందరూ అని అనట్లేదు, కొంతమంది ఉంటారు. కొంతమంది వల్ల అలా చెప్తుంది. సూపర్. నెక్స్ట్, మొబైల్ ఫోన్లో ఎప్పుడైతే కొత్త కొత్త అప్డేట్స్ వస్తున్నాయో అప్పుడప్పుడు మనుషుల్ని చంపుకునే ఒక వ్యాధి పుట్టుకొస్తుంది. ఓకే, సో ఈ సెయింగ్ దట్ టెక్నాలజీ పెరిగే కొద్దీ మనుషుల్లో దూరం పెరిగిపోతుంది అండ్ వాల్యూస్ తగ్గిపోతున్నాయి. ఎడ్యుకేషన్ డిసీజ్ ఎస్, డిసీజ్ ఎస్, హెల్త్ పరంగా
mentally, physically the man is getting destroyed and abandoned. So final discussion వచ్చేసరికి girls are supporting that it is advantage of using phone and boys are saying that it is disadvantage. Is it right or not? ఇప్పుడు ఇంతగా అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ మరి హౌ విల్ యూ కన్క్లూడ్ ఇలా పోతూనే ఉంటుంది టాపిక్ సో హౌ విల్ కన్క్లూడ్ ఫోన్ అనేది మనం జాగ్రత్తగా యూజ్ చేసి ఇలాంటివి ఏం రావు కాబట్టి దాన్ని ఎప్పుడు ఉపయోగించుకోవాలో అప్పుడే ఉపయోగించుకోవాలి, ఏ టైంలో చూడాలో ఆ టైంలో చూడాలి. ఇంకా అనవసరం దాంట్లో ఫోన్లో వచ్చేవన్నీ చూడొద్దు కాబట్టి ఎప్పుడు కూడా దానికి ఎక్కువ సపోర్ట్ చేయకూడదు కాబట్టి నేను ఇలా చెప్తున్నాను. వెరీ గుడ్ గుడ్. తెలవాలి కదా ఎంత యూజ్ చేయాలి ఫోన్. ఎస్, సొసైటీకి కూడా తెలియాలి కదా ఎంత. మరి ఎలా చెప్తారు మీ పాయింట్ ఏంటి? కానీ దాన్ని టైంలో యూజ్ చేసుకోవడం సొసైటీకి తెలియదు. ఓకే, అంటే మీ సలహా చెప్పు ఎలా యూజ్ చేయాలి. Yes, we abandoned phone into part. ఈ జనరేషన్ కి మనకి ఫోన్ డెవలప్ అంటే మన కంట్రీ డెవలప్ అవ్వాలంటే మనకి ఫోన్ యూస్ చేయాలి, మనం ఏఐ యూస్ చేయాలి, మన కంట్రీని డెవలప్ చేయాలి, జనరేట్ చేయాలి. కాబట్టి ఫోన్ ఇంకో సో తను చెప్పిన పాయింట్ నేను అగ్రీ చేస్తాను. అండ్ హర్ ఆల్సో విత్ డెవలపింగ్ టెక్నాలజీ మనం అయితే యూస్ చేయాలి, బట్ టు సమ్ ఎక్స్టెంట్ ఓన్లీ. అనవసరం విషయాల జోలికి వెళ్ళద్దు. సో అడ్వాంటేజ్ మనం చెప్తాం కదా, మంచినే తీసుకోండి చెడుని విడిచిపెట్టాను కదా, పాలు నీళ్లు సంథింగ్ కంపారిజన్ ఉంటుంది కదా. సో అలా మనం మంచినే తీసుకుందాం, చెడుని పక్కన పెడదాం. సో రెండు వైపులా బ్యాలెన్స్ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ.